कर्नाटक के साबिक एजी जो बीजेपी की तरफ से दलाइल सुन रहे हैं। टीआरएस पार्टी ने ये सब मंसूबा बंदी के साथ किया है। पुलिस इस केस को शफाफ नहीं बना रही। सीबीआई इस मामले की तहकीकात करेगी और तमाम हकायक सामने आएंगे। एमएलए खरीदी मामले में पुलिस का रवैया कई शकूक व शुबहात को जन्म देता है। उससे पहले मीडिया को भी आगाह किया गया था। इस खबर की मुहिम तमाम मीडिया में चलाई गई थी। जो भी चलाई गई थी ये सब महज ड्रामा है। पुलिस कमिश्नर ने कहा कि मौके पर कोई तफ्तीश किए बगैर करोड़ों रुपए की रकम का लालच दिया गया है। बीजेपी के वकील जिन्होंने सुप्रीम कोर्ट के कई फैसलों का हवाला दिया है, उन्होंने कहा कि अगर इस मामले की सीबीआई जांच कराई जाए तो असल हकायक सामने आएंगे। आइए सुनते हैं एडवोकेट की जुबानी हमारे नुमाइंदे मोहम्मद यूसुफ की खास रिपोर्ट के साथ। రెడ్డి ఫిర్యాదుతో యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో ఎవరైతే ముద్దాయిలు ఆ ముద్దాయిల వాంగ్మూలం ఆధారంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి 3వ తేదీ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి సీడీలను దానికి సంబంధించిన పూర్తి విశేషాలను గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ మరియు జడ్జీలందరికీ మరియు ముఖ్యమంత్రులకు మంత్రులకు పంపించినాం అనడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం, ఆయన చర్యలు ఉన్నాయి. దేశ హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేయడం, దేశ ప్రశాంతతకు భగ్నం చేకూర్చే విధంగా రాజకీయంగా ఆయనపై బురద జల్లడానికి ఉపయోగించుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అర్హత ఉంది మాకందరికీ కూడా. 100 కోట్ల రూపాయలు ఒకవేళ నిజంగా సీజ్ అయి ఉంటే అది స్టేట్ ఎక్స్చెక్కర్ కింద వస్తుంది, అంటే రాష్ట్ర దేశ ఖజానా కింద వస్తుంది. తద్వారా అది ప్రజలకు సొమ్ము కాబట్టి ప్రతి పౌరుడికి కూడా ఇక్కడ హక్కు ఉంది. దేశ ప్రజలందరూ కూడా ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. మా పిటిషన్ వినడానికి మాకు అవకాశం కల్పించండి అని అర్హతపై పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్ జరిగింది. దానిలో ఈరోజు కోర్టు విన్న తర్వాత రిజర్వ్ చేయడం జరిగింది. రేపు అర్హత ఉందా లేదా బీజేపీకి కానీ మిగతా ఎవరికైనా కానీ అర్హత ఉందా లేదా అనే విషయాన్ని కోర్టు ఈరోజు పరిశీలించి రేపు ఉత్తర్వులు వెలువరుస్తుంది.